వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. బుట్టాయిగూడెం తెందులూరులో జరిగిన సిద్ధం సభలోను, చింతలపూడిలో రా కదలిరా సభలో మీడియా సభ్యులపై జరిగిన దాడిని ఖండించిన బుట్టాయిగూడెం ప్రెస్ క్లబ్లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు. అధికార పార్టీ వారు చేపట్టిన సిద్ధం సభ కూడా దెందులూరులో కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగినాయి. జర్నలిస్టుల మీద, వాళ్ళ మీద కూడా కొన్ని దాడులు జరిగినాయి. దాన్ని ఖండిస్తున్నాము. మళ్ళీ 5వ తేదీన చింతలపూడిలో రా కదిలిరా తెలుగుదేశం వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగే సభకి మన మీడియా మిత్రులు, సీనియర్ జర్నలిస్టులు, స్టాఫ్ రిపోర్టర్లు కేవీ రమణరావు గారు, కెఎస్ శంకర్రావు గారు వీళ్ళిద్దరూ కవరేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ చింతమనేని ప్రభాకర్ రావు మరియు వారి అనుచరులు వీళ్ళ సెల్ ఫోన్లు తీసేసుకుని చాలా దౌర్జన్యం చేసి ఇసిరేయటం జరిగింది. దీన్ని మన విలేకరులుగా మేమందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగకుండా చట్టపరమైన చర్యలు ఆ చింతమనేని ప్రభాకర్ రావు వారి అనుచరులపై తీసుకోవాలని అధికారులని, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజాశక్తి విలేకరు బుట్టాయిగూడెం మండలం మధుబాబు నా పేరు. ముఖ్యంగా రా కదలిరా చంద్రపూడి నియోజకవర్గంలో చంద్రపూడి గ్రామంలో జరిగిన రా కదలిరా ప్రోగ్రాంకి వార్తలు కవర్ చేయడానికి వెళ్ళిన జంగారెడ్డిగూడెంకి చెందిన రమణారావు, శంకర్రావు సీనియర్ విలేకరుల పట్ల చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి దౌర్జన్యం చేయడం, సెల్ ఫోన్ లాక్కొని వారి పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడడం, మీడియా మిత్రుల పట్ల ఇటువంటి ధోరణి కలిగి ఉన్న అటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం ఎందుకు, తెలుగుదేశం పార్టీ ఎందుకు పార్టీలో ఉంచుతుందో అర్థం కావట్లేదు. మీడియాకి, సమాజానికి, ప్రభుత్వానికి, సమాజానికి మీడియా ఒక వారధిగా పనిచేస్తుంది. మంచి చెడులను తెలియజేసే విధంగా ఉన్న మా మీడియా మిత్రుల పట్ల ఈ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ ఇలా ఈ విధంగా ప్రవర్తించడాన్ని మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా బుట్టాయిగూడెం మండలంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక్క విలేకరికి నష్టం జరిగితే మనం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వలన విలేకరుల దమ్మేంటో తెలుస్తుంది. విలేకరుల మీద చేయాలంటే అధికార ప్రతిపక్ష పార్టీలకు, జాతీయ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వెన్నులో వణుకు పుట్టాలి.